హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా హెల్తీగా వెజ్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసేయచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3/4 కప్ పాలు పోసుకోవాలి. ఒక స్పూను ఈస్ట్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఒక స్పూను షుగర్ వేసుకుని బాగా కలిసిన తర్వాత ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ తీసుకుని స్పూన్ సాయంతో ఒకసారి పిండి అంతా కలిసేదాకా ఉంచి చేతికి ఆయిల్ రాసుకుని మళ్ళీ ఒకసారి పిండి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా ముద్దలా చేసుకుని గాలి వెళ్ళకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ పిండి ముద్దను తీసుకుని ఒకసారి బాగా ఇలా మసాజ్ చేయాలి ఆయిల్ రాసుకుని చేతికి. మళ్ళీ ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసి మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత పిండి అంతా ఇలా ప్లేట్లోకి సర్దుకుని పలుసుగా, బాగా దలసరిగా ఉన్నా బాగోదండి, ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం టమాటా సాసు, చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో వేసుకుని చీజు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చీజ్ అంతా వేసేసుకుని పైన తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో వేసుకుని ఓవెన్లో పెట్టుకుంటే మన పిజ్జా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా. కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. పిల్లలు ఎక్కువగా వెజిటేబుల్స్ తినరు కదండి, ఇందులో ఎక్కువ వేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి మా పిల్లలు అయితేనే. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే కనుక చాలా బాగా వచ్చింది. ఒక చిన్న టిప్ అండి, పిజ్జా బేస్ని 10 నిమిషాలు కన్వెక్షన్ మోడ్లో పెడితే చాలా తొందరగా బేస్ రెడీ అయిపోతుంది. తర్వాత మనం కూరగాయ ముక్కలన్నీ వేసుకుని ఇలా పిజ్జా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.